సో, ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడైతే ఈ ఒక్క తప్పు వల్ల మనకి బ్లౌజ్ అనేది సాగిపోద్దండి. అంటే కొన్ని క్లాతులయితే చాలా పలచగుంటాయి కదా! కొన్ని క్లాతులు బానే ఉంటాయండి. మనం కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి, ప్లెయిన్ బ్లౌజ్ ఎంత పలచది ఇచ్చేసినా సరే మనకి కుట్టమని. సో, బ్లౌజ్ అయితే సాగిపోకుండా అంటే కుట్టినా సరే సాగిపోకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే పాటిస్తూ మనం కుట్టాలండి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడైతే ఇదిగోండి ఆల్రెడీ కటింగ్ చేసేసాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజుల్లోన కొన్ని పీసులయితే బానే ఉంటాయండి. కొన్ని పీసులు ఏం చేస్తారంటే లైనింగ్‌కి ఇచ్చిన పీసులు లాంటివి గూడా బ్లౌజ్‌కి ఇచ్చేస్తారు కుట్టమని. అవి కుట్టినప్పుడు బానే ఉంటాయండి. వేసుకునేటప్పుడు సాగిపోతాయనమాట. అప్పుడు భుజాలు జారిపోతాయి. అందుకోసం ఏంటంటే మనం కుట్టేటప్పుడైతే నేనైతే కొన్ని టిప్స్ అనేది ఇందులో షేర్ చేస్తాను చూడండి టిప్స్ అనేవి. ఫస్ట్ అయితే ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని డాట్స్ అనేవి ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఇట్లా ఈ డాట్ అనేది వేసేసుకోండి. సో, ఈ డాట్స్ మాత్రం షోల్డర్‌కి ఎదురుగా వేసేసుకోండి. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కదండీ! ఈ ప్లెయిన్ బ్లౌజ్‌లోన కొన్ని క్లాతులయితే బాగా పలుచగా ఉంటాయండి. అది కుడుతున్నప్పుడే ఆ క్లాత్ సాగిపోయినట్టుగా అనిపిస్తది. ఇంక వేసుకునేక అలాగే ఒకసారి తడిపేసాక ఇంక మొత్తం బ్లౌజ్ అనేది లూజుగా వచ్చేస్తదండి. అలాగ రాకుండా ఉండాలంటే మీకైతే మిడిల్‌లో మీకు ట్రిక్స్ అనేది నేను కుడుతూ షేర్ చేస్తానండి. అవైతే ఖచ్చితంగా వినండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతది. సో, పట్టీ తీసేసుకోండి. ఈ పట్టీ తీసేసుకొని ఇక్కడట అంటే బ్యాక్ పార్ట్ పట్టీ వేస్తాం కదా! ఆ పట్టీ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని రండి. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ డాట్స్ వేసాం కదండీ! డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని రండి. అయితే కుట్టేటప్పుడు ఈ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ మొత్తం మిషన్ మీదే ఉండేటట్టుగా చూసుకోండి. మనకి జారిపోతే ఒకవేళ కిందికి జారినట్టుగా అట్లున్నా సరే ఆ పీస్‌ని తీసుకొని మిషన్ మీదే ఉంచండి. ఎందుకంటే సాగిపోద్దండి. మనము కుట్టేసరికి బాగా ఎక్కువ సాగిపోద్దనమాట. కొన్ని పీసులైతే స్టిఫ్‌గానే ఉంటాయి. కొన్ని పీసులైతే చాలా పలచగుంటాయండి. అలాంటి బ్లౌజ్ గూడా కుట్టమని ఇస్తారు కదా! అలాంటప్పుడు మాత్రం మనం ఇంకా ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలండి. సో, చూడండి ఇలా కుట్టేసినాక ఈ పైన గూడా ఒక కుట్టు అనేది వేసేసుకొనైతే ఇలాగొచ్చేయండి. మనం క్లాత్ అనేది అస్సలు లాగొద్దండి. మిషన్ మీద కుడుతుంటూ క్లాత్ అనేది వెళ్ళాలి గానీ, మనం క్లాత్‌ని అస్సలు లాగొద్దనమాట. సో, తర్వాత ఇలా కుట్టేసినాక ఇలా చూసుకోండి. ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! ఈ క్లాతులనేవి కట్ చేసేయండి. ఇవి చిన్నవి ఇప్పుడు ఉంచేసినా సరే మనము సైడ్ జాయింట్ వేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఆటికి మెజర్ అనేది ఆటిని కలిపి తీసేసుకున్నామనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ వచ్చేస్తదనమాట. సో, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండీ! ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను చూడండి. ఈ విధంగా డాట్ వేసేసుకోండి. ఈ డాట్ అనేది క్రాస్‌గా కొంచెం వేసుకుంటే ఇలా షార్ప్‌గా వస్తది. లేదు కొంచెం కరువు తిప్పండి. కరువు తిప్పితే కొంచెం రౌండ్ షేప్‌లో వచ్చేస్తదనమాట. తర్వాత మిడిల్‌లోన ఇగోండి చంకలో ఉండే డాటు, తర్వాత మిడిల్ డాట్ అనేది వేసేసుకోండి. హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ అనమాట. సో, చూడండి 3 వేసేసాక ఇట్లా వస్తది. అయితే మనం క్లాత్ అనేది చెప్పాను కదండీ! ఆ క్లాత్ లాక్కుండా కుట్టుకొని రండి స్లోగా అనమాట. తర్వాత ఈ షేప్ బెల్ట్‌లు ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నా. అంటే దీనికి రెడీ చేయనవసరం లేదు. ఏంటంటే పెద్ద క్లాత్ ఉందనుకోండి మిడిల్‌లోన కొంచెం ఒక లేయర్ క్లాత్ వేసేసి కుట్టేసి పక్కన ఉంచుకోవడమే. తర్వాత దాన్ని తీసి ఇట్లా స్టిచ్ చేసేయడమే ఈ షేప్ బెల్ట్‌లనమాట. దీనికి లోడింగ్ అవసరం లేదులెండి. ఇది ప్లెయిన్ బ్లౌజే కదా! ఏం కాదు. సో, తర్వాతొచ్చేసి ఒక షేప్ బెల్ట్ కుట్టేసాక ఇంకొక సైడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా కుట్టేసుకోండి. మెయిన్ డాటు అలాగే ఈ చంకలో ఉండే డాట్ కుట్టండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ డాట్ అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ అండి. సో, ఇక్కడైతే మీకు చూడండి చెప్తాను. ఈ డాట్స్ వేసుకున్నాక మీరేం చేస్తారంటే ఫస్ట్ ఒకటి వేశారు కదా! ఇదొకటి వేశారు కదా! 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అలాగైతే మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి ఇక్కడ కుట్టేటప్పుడే మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం పట్టిస్తే సరిపోద్ది. ఒకవేళ ఒకటి పొడుగు ఒకటి పొట్టి వచ్చిందనుకోండి ఏది పొట్టిగా వచ్చేసిందో అదైతే కొంచెం ఇప్పేసి మళ్ళీ కొంచెం డాట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. సో, చూడండి ఇంకోటి కూడా వేసేసాను. 2 ఇలా చూసుకోండి. చెప్పాను కదా! ఇట్లా చూసేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రము ఇక్కడటే అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకొనైతే కుట్టేసుకోండి సరిపోతది. సో, ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఇట్లా కుట్టేసాం కదండీ! తర్వాత దీనికి హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకొచ్చేసరికి ఇది నార్మల్‌గా ప్లెయిన్ జాకెట్టే కాబట్టి కనీసం ఒక 4 ఇంచీల వెడల్పుతో క్లాత్ ఉంటే తీసేసుకోండి ఫస్టు. తీసేసుకొని పైనుంచి ఇట్లా కుట్టు వేసుకొనొచ్చేసి
తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పండి. తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఫస్ట్ రఫ్ చేసుకోండి. రఫ్ చేసేసుకొని ఈ ఎడ్జ్‌నే కుట్టు అనేది పడేటట్టుగా చూసేసుకొని అయితే వచ్చేయండి. సో, చూసారు కదండీ! అయితే చెప్పాను కదండీ! ఈ బ్లౌజ్ అనేది ఎక్కడ లాగొద్దండి. మిషన్ మీద మనం కుడుతుంటే బ్లౌజే వెళ్ళాలి గానీ, మనం అసలు లాగామనుకోండి ఇంక అక్కడ సాగిపోయినట్టు కర్వ్‌లాగా వచ్చేస్తదనమాట. క్రాస్‌గా మనము కట్ చేసినప్పుడు సాగిపోయినట్టుగా వస్తది కదండీ! అట్లా వచ్చేస్తది మనం లాగుతుంటే. సో, కాజా పట్టీ వేసాక ఇప్పుడు హుక్స్ పట్టీకండి. హుక్స్ పట్టీకొచ్చేసరికి నేను ఒకటింపావు క్లాత్‌ని తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని క్రింద నుంచి ఇగోండి ఈ టైప్‌లో అనమాట. అయితే హుక్స్ పట్టీ, కాజా పట్టీ ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా వస్తదండి. అంటే కొంతమందికి కాజా పట్టీ అనేది రైట్ సైడ్ వస్తది. కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తది. అంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదండీ! ఆది బ్లౌజ్ చూసుకోండి ఎలాగుందని చెప్పేసి. దాన్ని బట్టి మనం కుట్టేసుకోండి. అంటే ఎక్కువ తెలంగాణ సైడ్ అయితే కాజా పట్టీ అనేది లెఫ్ట్ సైడ్ వస్తదనమాట. ఆ టైపులో ఉంటాయనమాట. మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఈ హుక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూసారు కదా! మీరు నేను కుడుతుంటే మీరు ఇగోండి ఇలా చూడండి. చూస్తే మీకు అర్థమైపోద్ది. అక్కడ చిన్న ప్రిల్ పెట్టాం కదండీ! అక్కడట్ట చిన్న అంటే డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెడితే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిరుగుతది. చూడండి 2 కరెక్ట్‌గా వచ్చేసాయి కదా! ఈ నెక్కులు కూడా కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసేసుకోండి. సో, రౌండ్ అయితే బాగానే వచ్చేసిందండి. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టండి. షోల్డర్‌కి ఇక్కడట. ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత కొంచెం క్లాత్‌ని స్లోప్ ఇవ్వండి. అంటే ఇంకొక కుట్టు సో, ఫస్ట్ కుట్టు స్ట్రెయిట్‌గా వేసిన రెండో కుట్టు అనేది నెక్ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోప్ అదే చిన్నది డౌన్‌లో కుడితే సరిపోతదండి. కొంచెం అక్కడట్ట పట్టేసినట్టు ఉంటదనమాట. భుజాలు జారవు. మెయిన్‌గా ఈ ప్లెయిన్ క్లాతులకైతే ఇట్లానే కుట్టాలండి. ఖచ్చితంగా ఎంతగా మనం నీట్‌గా కట్ చేసినా సరే, బాగా కట్ చేసినా ఏదో ఒక విధంగా కొంచెం జారుతూనే ఉంటాయి అని చెప్తారు. అందుకోసం అనమాట. సో, తర్వాత ఇగోండి మెయిన్ భుజం జారకుండా ఉండాలంటే ఇట్లాంటి అంటే పైపింగ్ ఇలాగా ఉన్నది వేసేయండి ఫస్ట్. మనం హెమ్మింగ్ చేసే కంటే ఈ పైపింగ్ వేసేసామనుకోండి పట్టేసి ఉంటదనమాట. ఎందుకంటే థ్రెడ్ ఉంటది కదండీ! అందుకోసము ఈ క్లాత్ అనేది పట్టేసి భుజాలనేవి ఎక్కువగా జారిపోకుండా అయితే ఉంటాయండి. ఇదొక టిప్ అండి. ఎక్కువ మంది మీరు చూడండి బొటిక్‌లో అయినా ఎక్కడైనా సరే షాపుల్లో అయినా సరే ఏ బ్లౌజ్‌కైనా పైపింగ్ అనేది వేసేస్తారనమాట. నార్మల్ బ్లౌజ్ అయినా సరే, ఏ లైనింగ్ బ్లౌజ్ అయినా ఏదైనా ముందు పైపింగ్ అనేది వేసేస్తారు. లుక్ కూడా బాగా కనిపిస్తది. మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. అలాగే ఈ ప్లెయిన్ బ్లౌజ్‌లో అయితే భుజాలు కూడా జారవనమాట. అందుకోసము ఇట్లా పైపింగ్ అనేది వేసేయండి. థ్రెడ్ పైపింగ్ వేసేసామనుకోండి సేమ్ క్లాత్ తీసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా! క్లాత్ అంటే బ్లౌజ్ అంతా మిషన్ మీదే పెట్టండి. జారిపోకుండా చూసుకోండి. సో, మనం కుడుతుండగా ఈ క్లాత్ అనేది కిందకి జారుతూ ఉందనుకోండి అంటే ఈ బ్లౌజ్ పీస్ ఇది నార్మల్ బ్లౌజే కదా! అందుకోసం అనమాట. అంటే మనకి ఎప్పుడైనా సరే డబుల్ పీస్ వేసేటప్పుడు అంటే లైనింగ్ బ్లౌజ్ కొంచెం పర్వాలేదండి. గానీ ఇదైతే కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. అందుకోసం ఏమొచ్చి మనం ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఎందుకంటే అందులోకి రౌండ్ నెక్‌లు ఇట్లా కుట్టేటప్పుడు అది ఇంకెక్కువ సాగిపోతాయనమాట. అందుకోసం చూసుకోవాలండి. సో, చివరి వరకు ఇట్లా వేసేసినాక ఇక్కడట చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకొని రండి. ఇగో చూసారు కదా! ఇట్లా రౌండ్ దగ్గర ప్రతి దగ్గర. అయితే ఇక్కడ చెప్తానండి. ఈ క్లాత్ అనేది మనం వెడల్పు అనేది ఎక్కువ తీసేసుకున్నామనుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టి తీసేసుకొని జాయిన్ చేసాం కదా! ఆ క్లాత్ అనేది చిన్న చిన్నవి ఇట్లా తీసేయండి. అక్కడ కొంచెం ఎత్తుగా వచ్చేస్తాయండి మనం ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు. ఇప్పుడు చూసారా ఈ విధంగా చిన్న చిన్న క్లాత్ తీసేయండి. ఆ క్లాత్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి. మనం జాయిన్ చేసాం కదా! క్రాస్ పట్టి ఆ క్లాత్ అండి. బ్లౌజ్ పీస్‌కి ఉండే క్లాత్ అయితే అట్లా కట్ చేసేయకండి. నార్మల్‌గా మనం జాయిన్ చేసే క్లాతే అది ఎక్కువుంటే అట్లా తీసేయండి. సో, ఇదైతే ఒక ట్రిక్ అండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ తిప్పేసాం కదా! బ్యాక్ సైడ్ తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, కుట్టేసుకొని ఇట్లా వచ్చేస్తున్నాం కదండీ! ఇగోండి మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా చివరిన ఎడ్జ్‌ని ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. సో, ఎడ్జ్‌ని కుట్టి వేసుకొని వచ్చినప్పుడే ఏం చేస్తారంటే ఈ చివరకొచ్చేసరికి మాత్రము ఈ క్లాత్‌ని మొత్తం ఇట్లా లోపల సైడ్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది రఫ్ చేసుకొని వచ్చేయండి. సో, చూడండి తర్వాతొచ్చేసి ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కి పైపింగ్ లేదులెండి నార్మల్‌గే. ఇక్కడ చూడండి లో కటింగ్ చేసేటప్పుడు తీయలేదు. ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసేసుకోండి. ఒక 3/4 ఇంచు ఇట్లా ఉండేటట్టుగా నీట్‌గా ఇట్లా తీసుకొని చిన్న కట్స్ పెట్టేసుకోండి. పెట్టేసినాక ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఈ కరెక్ట్‌గా షోల్డర్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా కొంచెం ఎంత నీట్‌గా కుట్టినా సరే జస్ట్ చిన్న ఎత్తినట్టు ఉంది కదా! అట్లా రఫ్ చేసుకోండి. ఈ తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా చూసుకొని చిన్న క్లాత్ ఎక్కువ
ఎక్కువ తక్కువ ఉంటే ఆ క్లాత్ తీసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకి ఒకవేళ జాయిన్ చేయడం రాకపోతే కొత్త వారికి మిడిల్ నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒకవైపు జాయిన్ చేసేయండి. తర్వాత దాన్ని ఇట్లా తిప్పేసి మనము ఖర్చు ఎంత ఉంచుతామో అదే ఖర్చుతోని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా ఇలా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇదిగోండి, తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. అయితే మీరు మీకు చెప్పాను కదండీ, ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఈ సైడ్ ఖర్చు దగ్గర అంటే ప్లస్ లాగా వస్తుందని చెప్పాను కదండీ, అక్కడ ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా సరే కొంచెం క్లాత్ అనేది తీసేయండి. చాలా వీడియోలో మీకు అది షేర్ చేశానండి. ఇప్పుడు ఇందులోనైతే అది మిస్ అయిపోయింది. సో దీనికైతే ఈ చివరన ఫోల్డింగ్ చేసి కుట్టానండి హ్యాండ్స్కి అనమాట. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేస్తాం హ్యాండ్స్కి, అందుకోసం నెక్కి అవసరం లేదండి, పైపింగ్ వేసాం కదా. హ్యాండ్స్కి మాత్రం హెమ్మింగ్ చేయాలి. అందుకోసం హెమ్మింగ్ చేయడానికి 1.5 క్లాత్ అనేది ఉంచేసి కట్ చేసాము. ఆ క్లాత్ని చిన్నది ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్ చేసేసి సైడ్ జాయింట్ వేసేయడమే. సో చూడండి, ఇక్కడ హ్యాండ్స్ నేను ఎక్కేస్తున్నాను కదా, ఎలాగ ఎక్కేస్తున్నానో మీరు చూడండి. నేను మిడిల్ నుంచే ఎక్కేస్తున్నాను అనమాట. కొత్తవారైతే ఇట్లా ట్రై చేయండి. అంటే స్టార్టింగ్ నుంచి మనం కొలుచుకొని ఇలాగా కుట్టినా పర్వాలేదు. కాకపోతే ఈ మిడిల్ది అనేది భుజం దగ్గరికి రాకుండా కొంచెం ముందుకైనా వెనక్కైనా జరిగిపోకుండా ఉంటుంది అనమాట ఇట్లా వేస్తే. తర్వాత చూడండి, ఈ చివరైతే ఎడ్జ్ని చిన్న 1/4 ఇంచు క్లాత్ అనేది కుట్టేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్ వేసేయడమే. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ లాగా ఇట్లా రావాలంటే ఇప్పుడు చెప్తాను ఎలా రావాలని చెప్పేసి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ తీసుకునే పర్వాలేదండి. కాకపోతే ఒకసారి ఇక్కడ ఉంది కదండి, ఈ చంక రౌండ్ మాత్రము ఈ బ్లౌజ్ తోటి మనము కొలిచేసి పెట్టామనుకోండి, ఆది బ్లౌజ్ తోటి వేసుకునేసరికి వాళ్ళకి టైట్ అయిపోతుంది అనమాట. అందుకోసము ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇగోండి ఇట్లా కొలుచుకోండి. ఎంత వచ్చింది, 7 ఇంచుల వరకు ఇట్లా వచ్చింది కదా. ఇట్లా మనం కూడా ఇట్లా 7 ఇంచులకి కొంచెం పెట్టేసుకోవడమే. 7 మీద 2 గీట్ల వరకు వచ్చిందండి. ఇలా పెట్టేసామనుకోండి, అంటే టేప్తో మనము మెజర్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. మనం బ్లౌజ్తోనే అలా మెజర్ చేసేసి కుడితే వాళ్ళకి కొంచెం వేసుకునేసరికి టైట్ అయినా లేదంటే చిన్న లూజ్ అయినా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే టేప్తోనే కొలతలు తీసేసుకోండి. చంక లూజు ఇక చూసారా ఎంత నీట్గా వచ్చేసింది కదా, ప్లస్ లాగా వచ్చేసింది అనమాట. హ్యాండ్ లూజు, చంక లూజు, అలాగే నడుము ఇలాగ టేప్తో తీసేసుకొని మీరు సైడ్ జాయింట్ అనేది వేసేసుకోండి మెజర్ అనేది. ఆది బ్లౌజ్ ఏంటంటే అది ఆల్రెడీ చాలాసార్లు వేశారు కాబట్టి అది వేసేసినాక అడ్జస్ట్ అయిపోద్దండి. కానీ దాని ప్రకారం ఇది కుట్టేసామనుకోండి, ఇది వేసేసరికి టైట్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసము చూడండి, స్ట్రైట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా రెండో సైడ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అందుకు చంక దగ్గర కూడాను మనం కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలండి. సో ఎక్స్ట్రా మనకి ఒక 3-4 కుట్లు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఇగో చూసారా ఈ విధంగా. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు సాగిపోకుండా ఈ టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, బాడీకి అద్దినట్టు కుదురుతుంది అనమాట. సో ఇంతేనండి వీడియో. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.